నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? ఇంకేముంది, మీకు పర్ఫెక్ట్ అడ్రస్ తెలుసుగా, ప్రాణ పెయిన్ క్లినిక్. చాలా మంది ది బెస్ట్ రిజల్ట్ అందుకున్నారని చెప్పుకోవాలి. ఇలా మంచి పేరున్నటువంటి ఒక సంస్థ ప్రాణ నుంచి ఒక సప్లిమెంట్ వచ్చిందండి. అది కూడా మోకాళ్ళ నొప్పులు ఎవరైతే భరిస్తూ ఉన్నారో, ఎన్నో సంవత్సరాలుగా బాధపడలేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా నయం అవుతుంది అని చెబుతూ ఒక సప్లిమెంట్ని లాంచ్ చేశారు. నిజంగా మోకాళ్ళ నొప్పులు తగ్గుతున్నాయా ఆ ప్రోడక్ట్ ఎవరైతే వాడుతున్నారో? అండ్ అలాగే అసలు ఆ ప్రోడక్ట్ ఎంత ఖరీదు ఉంటుంది, అందులో ఏమున్నాయి తగ్గించేంతగా? సర్జరీ అవసరం లేదు, వేరే ట్రీట్మెంట్ అక్కర్లేదు, జస్ట్ ఆ పౌడర్ ఏదైతే ఉందో, ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది వాడితే చాలా. ఇలా చాలా సందేహాలు మీలో చాలా మందికి ఉన్నాయి కదా. మీ తరపు నుంచి వాళ్ళు నేను క్వశ్చన్ చేయబోతున్నాను. మనతో పాటు ఉన్నారు ప్రాణ పెయిన్ క్లినిక్ నుంచి రాజ్, న్యూట్రిషనిస్ట్. వారితో మాట్లాడదాం. హలో రాజ్ గారు. నమస్కారం. నమస్తే అండి. ప్రాణ అనగానే మాకు గుర్తొచ్చేది మోకాళ్ళ నొప్పుల్ని ఖచ్చితంగా తగ్గిస్తుంది, అది కూడా ఒక ట్రీట్మెంట్, ఒక పద్ధతి ద్వారా. కానీ ఇప్పుడు సప్లిమెంట్ అంటూ ఉన్నారు, దాని గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు మేజర్గా చూస్తున్న ప్రాబ్లం ఇది. మోకాళ్ళ నొప్పులు అనేవి ఏజ్తో సంబంధం లేకుండా ఎందుకు వస్తున్నాయి ఈ రోజుల్లో? రకరకాల కారణాలు అవ్వచ్చు మేడం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఊబకాయ, అంటే ఒబేసిటీ అవ్వచ్చు, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, తినే ఆహారం బట్టి కూడా ఉంటాయి. నొప్పులు వచ్చేవి రెండే కారణాలు మేడం. ఒకటి ఎక్యూట్, రెండు క్రానిక్. ఎక్యూట్ అంటే గుద్దుకున్నాను, కింద పడ్డాను, జారిపడ్డాను, యాక్సిడెంట్ అయింది, తగిలింది, ఇలాంటి పేషెంట్ చెప్పేస్తాడు దీంతో పాటుగా నాకు మోకాళ్ళ నొప్పి వచ్చిందని. రెండోది కూర్చొని లేస్తుంటే, సోఫా నుంచి కానీ కుర్చీ నుంచి కానీ 4 అడుగులు వేస్తుంటే, పడుకొని లేచి వెళ్తుంటే, లేకపోతే మెట్లు ఎక్కుతుంటే, మెట్లు దిగుతుంటే వస్తుంది నొప్పి. ఇది ఆస్టియోఆర్థరైటిస్ తాలూకు లక్షణాలే ఉంటాయి మేడం. ఇది సింపుల్ గా ఒక 45 దాటి ఇలాంటి లక్షణాలు ఉంటే కనుక, మెట్లు ఎక్కుతుంటే మెట్లు దిగుతుంటే నొప్పులు వస్తున్నాయంటే మోకాళ్ళలో అరిగితేనే వస్తుంది. ఇది మళ్ళీ నిర్ధారించుకోవడం కేవలం ఒక ఎక్స్రే కొట్టించుకుంటే సరిపోతుంది మేడం. అంతే. సో దానివల్ల నొప్పులు వస్తుంటాయి. కానీ చాలా మందికి చూస్తాం కదండి, తగ్గటం అనేది ఉండదు. మనకి ఏదన్నా ఒక మందు వేసుకున్నా, లేకపోతే ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకున్నా అక్కడికి తగ్గుతుందని భావిస్తాం. కొన్ని సంవత్సరాలుగా ఉండిపోతాయి. అందులో ఒకటి మోకాళ్ళ నొప్పులు. సో ఎందుకు నొప్పి అసలు తగ్గదు అంటే రిజల్ట్ ఏమి ఉండదు దీనికి? మేడం, ప్రాబ్లం ఏంటంటే ఈ ఆస్టియోఆర్థరైటిస్ కి దెర్ ఇస్ నో క్యూర్. మీరు గూగుల్లోకి వెళ్ళి ఈజ్ దేర్ ఎ క్యూర్ ఫర్ నీ ఆస్టియోఆర్థరైటిస్ అని కట్టండి. గూగుల్లో చెప్పింది దెర్ ఇస్ నో క్యూర్. క్యూర్ లేని చోట వీళ్ళకి ఎక్కడో ఇన్ఫర్మేషన్ లేదు. ఎంతసేపు నొప్పి ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఇంకేమంటే నాకు ఈ నొప్పి వస్తుందని కూర్చుంటారు, ఎక్స్రేలు తీస్తారు, తర్వాత ఏమంటే గుజ్జు జరిగిపోతుంది. చెప్పే జనరల్ టిప్స్ కూడా ఎలా ఉంటాయంటే మెట్లు ఎక్కకండి, మెట్లు దిగకండి, లేకపోతే వెస్టర్న్ కమోడ్ వాడండి, ఇండియన్ టాయిలెట్ వాడకండి, ఇలాంటి జాగ్రత్తలు చెప్పేసి గుజ్జు పెరగడానికి, అంతే, గుజ్జు పెరగడానికి మాత్రలు రాసి ఇస్తూ ఉంటారు. సో ఇంకా వీళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తారు మేడం. అంటే ప్రపంచంలో పెయిన్ వస్తే పెయిన్ కిల్లరే ఇవ్వాలి ఎవరైనా. అది సింథటిక్ ల్యాబ్ మేడ్ పిల్ అయినా, నేచర్ మేడ్ పిల్ అయినా, పెయిన్ ఉంటే పెయిన్ కిల్లరే అవుతుంది. ఇలా ఇందులో వీళ్ళు చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు. పైన రాసే బాంబులు, పెయిన్ రిలీఫ్ బాంబులు ఉంటాయి, ఆక్యుపంక్చర్ గుచ్చుతూ ఉంటారు, లేకపోతే ఒకళ్ళు కర్పూర తైలాలు, మసాజ్లు, ఫిజియోథెరపీలు, 100 రకాల ప్రయత్నాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు పెయిన్ నా వల్లే తగ్గుతుంది అంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నొప్పి వచ్చేదే 2 మోకాలు ఫ్రీగా మూవ్ అవ్వాలి అంటే, 2 ఇంజిన్ పార్ట్స్ మూవ్ అవ్వాలి అంటే ఇంజిన్ ఆయిల్ ఎంత ఇంపార్టెంట్, 2 మోకాలు ఫ్రీగా మూవ్ అవ్వాలంటే మధ్యలో కార్టిలేజ్ ఎంత ఇంపార్టెంట్. అది జాయింట్ హెల్త్. బోన్ హెల్త్ వేరు, జాయింట్ హెల్త్ వేరు. బోన్లు గట్టిగా ఉండడం వేరు, బోన్లు 2 ఫ్రీగా మూవ్ అవ్వడం వేరు. ఈ కార్టిలేజ్ మెల్లమెల్లగా అరిగిపోతూ ఉంటుంది. ఇందులో 4 గ్రేడ్లు ఉంటాయి మేడం. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. సో గ్రేడ్ 1లో భరించగలిగే నొప్పులు ఉన్నప్పుడు ఏదో రాసుకోవడాలు, పూసుకోవడాలు, కాపడాలు ఇలాంటివన్నీ నడుస్తుంటాయి మెల్లగా. వీళ్ళు కూడా ఎక్కడో తగ్గుతుందని ఆశతో ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మీరు డయాబెటీస్ పేషెంట్స్ని తీసుకోండి మేడం, ఎవరు కూడా నాకు తగ్గించండి తగ్గించండి తిరగరు, కంట్రోల్ అనే పదం వాడతారు, కంట్రోల్ అని అంటారు. సో ఈ మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళ మటుకు తగ్గట్లేదు, తగ్గుతుందేమో అని తిరుగుతూ ఉంటారు. ఈ హాస్పిటల్ కాకపోతే ఇంకో హాస్పిటల్, ఎక్కడైనా. ప్రపంచంలో ఏ డాక్టర్ 2 పనులు చేస్తారు మేడం. సర్జరీ అంత పెద్ద విషయాలు అయితే సర్జరీలు చేస్తారు, అంత పెద్దగా అయితే మందులే రాయాలి. సో మందులు ఇవి వీళ్ళకి టిపికల్గా ఇచ్చేది అయితే పెయిన్ కిల్లర్, లేకపోతే సప్లిమెంటేషన్ అంటే కాల్షియం, కొలజన్, గ్లూకోజమైన్, కార్నిటిన్ సల్ఫేట్ ఇలాంటివి ఇస్తూ ఉంటారు. ఒకప్పుడు ఇంకా మేము నడవలేము అనుకున్న వాళ్ళు ప్రాణాలు ఎప్పుడైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో, ఇవి స్వయంగా వాళ్ళ నుంచి వచ్చిన రివ్యూసే. ట్రీట్మెంట్లు ఎంత సక్సెస్ఫుల్గా ఉన్న మీరు సప్లిమెంట్ ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకంటే మేడం, ఫస్ట్ బేసిక్గా సప్లిమెంట్స్ అని మోకాళ్ళలో గుజ్జు పెంచడానికి మేము రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్లు, ప్లాస్మా థెరపీలు ఎలాగా చేస్తాము. అండ్ దీనికి యాడెడ్ పవర్ లాగా ఈ సప్లిమెంట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. కానీ మార్కెట్లో చూసుకుంటే మేడం, రోజుకి మా దగ్గర అందరూ మెడికల్ రెప్సే వస్తారు. మా మందులు రాయండి, ఈ ఇన్సెంటివ్ ఇస్తాము, లేకపోతే ఇది రాస్తే పలానా డాక్టర్ రాశారు, వాళ్ళకి తగ్గింది, వీళ్ళకి తగ్గింది, ఎవరి టార్గెట్ వాళ్ళు మీట్ అవుతూ ఉంటారు. అంతేకాని వీళ్ళు మోకాళ్ళలో పొచ్చినోళ్ళు కాదు, వీళ్ళకేమీ తగ్గినోళ్ళు కాదు. దీస్ పీపుల్ ఆర్ సేల్స్ పీపుల్. ఇక్కడ ఈ సప్లిమెంట్ ఇండస్ట్రీలో మీకు గ్లూకోజమైన్ 850 mg, 1500 mg డాక్టర్ రాస్తారు, వీళ్ళు తీసుకెళ్తారు. వీళ్ళకి ఎలా తెలుస్తుంది ఏది కరెక్ట్ అనేది? సో అట్లాగా మేము ఫస్ట్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మా పేషెంట్స్ కోసం దొరికేది కాదు, మా ఒక్కళ్ళ కోసం తయారు చేయరు వీళ్ళు. అండ్
ఈ కాంబినేషన్స్ అన్ని చూసుకుంటే లిటరల్గా ఆవులకి ఇచ్చినట్టు ఇంత పిల్ అవుతుంది. సో కాబట్టి అది 3 పిల్స్ అవ్వాల్సి వస్తుంది అనమాట. అందుకని మా పేషెంట్ సక్సెస్ కోసము ఇది మేము చేసుకోవాల్సి వచ్చింది మేడం. అండ్ రీసెర్చ్ ఆధారంగా మేము యుఎస్లో ఒక సైంటిఫిక్ ఏజెన్సీకి డబ్బులు కడతాము. వాళ్ళు మాకు కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తారు. అండ్ ఇన్ఫర్మేషన్ కూడా ఏ మాలిక్యూల్ ఎంత పనిచేస్తుంది, ఎంత డోసేజెస్లో పనిచేస్తుంది, ఏ టైంలో తీసుకుంటే పనిచేస్తుంది, ఏది ఎక్కువ హైప్ పనిచేయదు మార్కెట్లో అమ్మేస్తారు దగ్గర నుంచి ఇస్తారు. 100 రకాల కాంబినేషన్లు ఉంటాయి మేడం ఇందులో. సో బెస్ట్ కాంబినేషన్ చూసుకుంటే పనికిరాని ఇంగ్రీడియంట్స్ అన్ని పెట్టిస్తున్నారు తప్పితే మాకు కావాల్సినంత డోసేజెస్లో లేదు. సో అందుకని ఇది మేము తయారు చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మేడం. అండ్ ఇంకొకటి హాస్పిటల్స్ ఆర్ నాట్ స్కేలబుల్. అంటే ఎన్ని లక్షల మంది ఇది ఒకటే చిన్న ప్లేస్కి వస్తారు. సో అలాంటిది ఈ చిన్న నొప్పులు గ్రేడ్ 1లో గ్రేడ్ 2లో గ్రేడ్ 3లో ఉన్నప్పుడు ఈ మందు అనేది మీకు ఇండియాలో ఎక్కడికైనా చేరొచ్చు. మాకు ఖతార్, మాకు అమెరికా నుంచి రకరకాల చోట్ల నుంచి ఆర్డర్లు పడతాయి మేడం. సో అట్లాగా ఇది ఒక ఎవిడెన్స్ బేస్డ్ ఫార్ములా. దీంతో పాటు పుట్టి క్లెయిమ్స్ కదా మేడం. మార్కెట్లో ఎలా ఉంటుంది, ఏదో మహాబీర గింజలు నానపెట్టండి మోకాల్లో గుజ్జు వస్తుంది, బోల్డ్ ఉంటాయి మేడం. సబ్జా గింజలు నానపెట్టండి, ఇంకా ఏవి పడితేవి. సో ప్రివెన్షన్లో మార్కెట్ లేదు మేడం. అంటే ఎక్సర్సైజ్, ఇప్పుడు ఇది కూడా ఒక ఫుడ్ సప్లిమెంట్. ఫుడ్తో నయం చేసుకునే దానికి ఇక్కడ మార్కెట్ లేదు. ఒకసారి ఒళ్ళు పాడైపోతే కార్డియాలజిస్ట్, రేడియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, పల్మనాలజిస్ట్ 100 మంది ఉంటారు ఫిక్స్ చేయడానికి. సో ఇక్కడ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ కాంబినేషన్ మేడం. ఇది అంటే ఇప్పటి వరకు చూసిన అన్నిట్లో ఈ సప్లిమెంట్ విషయానికి వస్తే పేరు సార్ ఫ్రీడమ్ వాక్. ఫ్రీడమ్ వాక్ అండి. హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఎలాంటి మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళైనా సరే వాడిన తర్వాత. ఎలా ఉంటుంది సార్ అసలు ప్రోడక్ట్ గురించి చెప్పండి, ఎలా ఉంటుంది? ఈ ప్రోడక్ట్ సాచే ఫామ్ లో వస్తుంది మేడం. అంటే ఏ రోజుకి ఆ రోజు ఇందులో 30 ప్యాకెట్స్ ఉంటాయి ఒక బాక్స్ లో 30 ప్యాకెట్స్. సో ఏ రోజుకి ఆ రోజు వాటర్ లో కలుపుకొని మీరు పోస్ట్ మీల్ అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ లంచ్ తర్వాత కానీ తీసుకోవచ్చు. కూల్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ. అండ్ ఇది నైస్ ఆరెంజ్ ఫ్లేవర్ ఉంటుంది మేడం, తీయగా ఉంటుంది. మీకు ఆల్మోస్ట్ ఒక రసన దాగిన ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇది మందులాగా కూడా ఉండదు అనమాట. అండ్ ఇది ఏం చేస్తుంది అసలు, ఈ నొప్పుల్ని ఎలా తగ్గిస్తుంది అంటే, ఇది మోకాలలో గుజ్జుని పెంచి ఉన్న గుజ్జు అరగకుండా చేసి అట్లా వీళ్ళకి వాపులు వాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది అనమాట. ఎప్పుడైతే మీకు కార్ట్లేజ్ అనేది లేదో బోను టచ్ అయితే వాళ్ళకి వాపు వస్తుంది అనమాట. ఇంకా సో గ్రేడ్ 2 గ్రేడ్ 3 ఏమవుతుంటే మొత్తం కార్ట్లేజ్ జరిగిపోతే లిటరల్గా బోన్ ఆన్ బోన్ వస్తుంది అనమాట. లిటరల్గా స్టిఫ్ జాయింట్ అయిపోతుంది, ఫ్లెక్సిబిలిటీ అనేది పోతుంది వీళ్ళకి. సో అలాంటప్పుడు ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. అంటే అసలు గ్రేడ్ మారకుండా అసలు ఇంకా నొప్పులు తగ్గించుకుంటూ ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది మేడం. ఇప్పుడు 30 శాషెట్లు ఉన్నాయని చెప్పారు కదా సార్, ఒక నెల వాడితే సరిపోతుందా? కాదు మేడం, అది మేము 3 months చెప్తాం. ఎందుకంటే వీళ్ళలో కొంతమంది సివియర్ గ్రేడ్ ఆస్టియోఆర్థరైటిస్ ఉంటారు, చాలా చాలా బాధపడతారు. సో ఒక మనిషిని మోకాలు చేసుకుని గుజ్జు రావాలంటే ఇవాళ తీసుకుంటే రేపు వచ్చేది కాదు. ఎందుకంటే మేము ఇచ్చేది పెయిన్ కిల్లర్ కాదు, ఏదో తీసుకుంటే టెంపరీగా బ్రెయిన్కి తెలియకుండా రిలీఫ్ ఇచ్చో 3 గంటలు పనిచేసి వెంటనే రిజల్ట్ కనిపించడానికి. వీళ్ళకి ఏమాత్రమైనా ఫస్ట్ మంత్లో చాలా చాలా రిలీఫ్ అంటే పెయిన్ తగ్గుతుంది అనుకుంటే 2వ నెల 3వ నెల కూడా వాడమని చెప్తాం. ఎందుకంటే ఆ గుజ్జు తయారవ్వాలంటే కనీసం టైం పడుతుంది కదా మేడం. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారనుకోండి, ఇప్పుడిప్పుడే కొంచెం నొప్పి తెలుస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తే మోకాళ్ళ గుజ్జు అరుగుతోంది జాగ్రత్త అని చెప్తారు. అలాంటి వాళ్ళు వాడచ్చా స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు? ఎవరైనా మేడం, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మందులు ఇవ్వాలి. ఆ మందులు సప్లిమెంట్స్ ఏ ఉంటాయి. యాజ్ ఎ సెడ్ ఇది మోస్ట్ థెరపటిక్ పోటెంట్ కాంబినేషన్ మేడం, యూ కాంట్ డినై. ఎందుకంటే మార్కెట్లో ఉండే ప్రతి సప్లిమెంట్ వెనకాల క్లెయిమ్స్ ఉంటాయి. క్లెయిమ్స్ అంటే పలానా ఫెయిర్నెస్ క్రీమ్ రాసుకోండి మీరు తెల్లబడిపోతారు, పలానా ఆయిల్ రాసుకోండి జుట్టు పెరిగిపోతుంది, పలానా డ్రింక్ తాగండి పొడుగెదుగుతారు, లేకపోతే సంథింగ్ ఈ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ టైప్లో ఉంటాయి. కానీ మీరు అసలు డ్రింక్ తాగాక ఎంత పొడుగు పెరిగారు, లేకపోతే ఇమ్యూనిటీ ఎంత పెరిగింది, ఎంత తెల్లబడ్డం, మెజరబుల్ డేటా ఎక్కడిది వీళ్ళు కొనేస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఫస్ట్ టైం ఇన్ ఇండియా మేము ఒక సైంటిఫిక్ బుక్లెట్ ఇస్తాం మేడం వీళ్ళకి. ఈ ప్యాక్ తో పాటు ఎవిడెన్స్ ఇస్తాం, ఇందులో ఏమేమి ఉంటాయి, అవి ఎలా పనిచేస్తాయి, నొప్పులు ఎలా తగ్గుతాయి, ఏ సంవత్సరంలో రీసెర్చ్ చేశారు, ఎవరు చేశారు, అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రేపు అన్న రోజున మీరు ఒక ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా పలానా ఆధారంగా ఇది చేసాము అని చెప్పడానికి ఉంటుంది అనమాట. ఓపెన్ గా చెప్పండి, నిజంగా తగ్గుతుందా? ఎందుకంటే చాలా మంది ఎంత వెయిట్ చేస్తున్నారంటే, ఎంత పెయిన్ అనుభవించున్నారో వాళ్ళ లైఫ్లో. ఇంకా మాకు ఈ మోకాళ్ళ నొప్పి నుంచి విముక్తి లేదేమో, ఇంకా బతికిన రోజులు ఈ నొప్పులతోనే ఉండాలా, బయటికి వెళ్ళడానికి అవ్వదు, ఎక్కడ ఉండడానికి అవ్వదు, కొత్త ప్లేసులకి వెళ్ళలేమని ఇలా బాధపడుతున్న వాళ్ళకి మీరు భరోసా ఇస్తారా? 100% నేను ఇస్తాను. ఇది గ్యారెంటీ అనే పదం ప్రపంచంలో ఎవరు వాడరు మేడం, మేము వాడతాం. ఎందుకంటే మీరు ఫోన్ కొన్నా, కార్ కొన్నా వారంటీ అంటారు, గ్యారెంటీ అంటారు. అండ్ వీళ్ళు 3 months అనేది ఒకేసారి తీసుకోరు. ఫస్ట్ మంత్ వాడి
ఎంతో కొంత ఉపయోగం ఉంటేనే 2వ నెల 3వ నెల తీసుకుంటారు. అలా మాకు 100% ఆర్డర్స్ మాకు 2వ నెల 3వ నెల పడుతున్నాయి. అంటే ఇది చలికాలం కాబట్టి వీళ్ళకి ఇంకా నొప్పులు ఇన్ జనరల్ గానే ఎక్కువ ఉంటాయి. ఈ కాలంలోనే వీళ్ళకి రిలీఫ్ ఉందంటే ఉట్టప్పుడు ఇంకా ఎక్కువ రిలీఫ్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీకు హెర్బల్ అని చెప్పేసి ఇచ్చేయచ్చు, చాలా ఉంటాయి. ఒకళ్ళు మూలికలు అమ్ముతారు, ఒకళ్ళు రకరకాల బాగా చూస్తున్నాం ఇలాంటివి. సో ఇక్కడ తోటకూర కట్ అయినా లేకపోతే మీకు గోరింటాకైనా హెర్బల్ అని చెప్పి ఇచ్చేయచ్చు. ఆకు కషాయాలు ఏదో ఒకటి. ఇందులో గ్లూకోజమైన్ ఉంటుంది మేడం, 1500 mg ఉంటుంది. కాన్డ్రైటిన్ సల్ఫేట్ ఉంటుంది, 1200 mg ఉంటుంది. టైప్ 2 అన్డీనేచర్డ్ కొలాజన్ ఉంటుంది అన్నమాట. అండ్ వైటమిన్ సి ఉంటుంది మీకు వాపులు తగ్గడానికి. సో ఇందులో ఏమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అనేది నేను చెప్పి ఇది ఎలా పనిచేస్తుందో చెప్పి ఇస్తున్నాను, కానీ ఏదో ఒకటి బ్లైండ్గా ఇచ్చేసే ప్రోడక్ట్ ఇది కాదు మేడం. అండ్ ఇది ప్రాణ వెబ్సైట్లో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. మీరు ముందే వెరిఫై చేసుకొని ఇంటర్నెట్లో బోల్డ్ ఆర్టికల్స్ ఉంటాయి. అండ్ ఇవన్నీ రీసెర్చ్ ఎవిడెన్సెస్ అంటే మేడం ఇదేదో ఇంటర్నెట్ లింక్స్ కాదు, ఇది పబ్మెడ్ ఎన్సిబిఐ టాప్ రీసెర్చ్ ఆర్టికల్స్ అన్నిటిని కంపైల్ చేసాము. ఒక్కొక్క రీసెర్చ్ మాకు 4000 రూపీస్ అంటే ఒక 100 యూరోల దాకా పడి ఉంటుంది అనమాట. కంపైల్ చేసి దీని విలువ ఆధారంగా చేసిన ప్రోడక్ట్ మేడం ఇది. మంచి ప్రోడక్ట్ అని చెప్తున్నారు, ఆల్రెడీ చాలా మంది రిజల్ట్ అందుకుంటున్నారని చెప్తున్నారు కదా. కాస్ట్ ఎంత అండి? ఇది మీకు 2990 $2990 రూపాయలు పడుతుంది మేడం, 30 రోజులు. ఎందుకంటే ఇది చీప్ ప్రోడక్ట్ కాదు మేడం, విలువైన ప్రోడక్ట్. విలువైన ఎందుకంటున్నానంటే 100 kgల పైన్ బార్క్ని ప్రాసెస్ చేస్తే 1 kg ఆఫ్ మాకు ఒక మాలిక్యూల్ వస్తుంది అనమాట. అది లిటరల్గా 1 kg వచ్చి 2,70,000 క్లినిక్కి పడుతుంది. సో ఇప్పుడు అది పెట్టకపోతే వచ్చే నష్టం లేదు, కానీ ఇది పనికి రావడం కోసం చేసిన ఎవిడెన్స్ బేస్డ్ ఫార్ములా మేడం. ఓకే, సో ఇది వాడితే వీళ్ళకి మోకాళ్ళలో ఉన్నది పెరుగుతుంది గుజ్జు. ఎందుకంటే వీళ్ళకి ఏ మాత్రం నొప్పి తగ్గింది అనుకోండి, గుజ్జు వస్తేనే తగ్గుతుంది, ఉట్టికి ఎందుకు తగ్గుతుంది? కానీ కొంతమంది దగ్గర ఒక కంప్లైంట్ ఉంటుంది, మేము ఆల్రెడీ సర్జరీ చేయించుకున్నాము, బయట నీ సర్జరీ చేయించుకున్నాం కానీ ఎక్కడ రిజల్ట్ అని ఏమనిపించలేదు, మళ్ళీ రిపీట్ అయినట్టుగా ఉందంటారు. అలాంటి వాళ్ళు వాడితే ఏమైనా రిజల్ట్ ఉంటుంది? చాలా మంది మాకు ఫోన్ చేసే వాళ్ళు ఒకటే కాలు సర్జరీ చేయించుకునే వాళ్ళు ఉంటారు మేడం. కానీ మా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఒకటే కాలు పాడైన వాళ్ళు మేము చూడలేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక కాలు బాగుండదో తెలియకుండా బరువు అంతా ఇంకో కాలు మీదకి వేస్తారు, అది అరగడం మొదలు పెడుతుంది. అది మొయ్యగలిగినంత కాలం అది మోస్తూ ఉంటుంది. వీళ్ళకి ఇనఫ్ ఇన్సెంటివ్ కూడా రాదు. ఇప్పుడు అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునేంత అవసరం కూడా కనపడదు. ఇంట్లో మేనేజ్మెంట్ చేస్తారు, 2వ కాలు పాడాక వస్తారు. ఎప్పుడైతే ఒక కాలు సర్జరీ చేయించుకున్నారో ఇంకొక కాలు నొప్పి ఉందనుకోండి, వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఎలా పర్చేస్ చేయాలండి, ఎలా తీసుకోవచ్చు ప్రోడక్ట్? కపుల్ ఆఫ్ వేస్ మ్యామ్. ఒకటి అమెజాన్లో ఉంటుంది, కానీ మేము ఎక్కువ ఎంకరేజ్ చేయట్లేదు. బట్ మా ప్రాణ.com వెబ్సైట్ PRAANAA.com 2 మధ్యలో 2 చివర ప్రాణ.comలో ఉంటుంది. ఎవిడెన్సెస్ ఉంటాయి, చూసుకొని అక్కడే ఆర్డర్ చేసుకోవచ్చు. లేకపోతే మా సపోర్ట్ నెంబర్స్ ఉంటాయి స్క్రీన్ మీద మీరు డిస్ప్లే చేద్దాం డెఫినెట్గా. యా, సో దట్ ఫోన్ చేస్తే ఆర్డర్ తీసుకుంటాం మేడం, వాళ్ళకి ఇంటికి పంపిస్తాం. మీరు ప్రపంచం పంపిస్తారా? ఎస్, ఎక్కడికైనా త్రూ అవుట్ ఇండియా పంపిస్తాం మేడం. మాకు బెంగళూరు, లిటరల్గా జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ సోల్జర్స్ దగ్గర నుంచి ఆర్డర్ పడుతూ ఉంటుంది. మాకు రిమోట్ ప్లేసెస్ అన్ని చోట్లకి వెళ్తుంది. సోల్జర్స్ కూడా అడుగుతున్నారా? యా, అసలు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారో కదా. రైట్, గ్రేట్ రియల్లీ. వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళకి ఉపయోగపడుతుందంటే ఇంకా అంతకన్నా ఏం కావాలి. ట్రూ మేడం, ఇది విలువ ఆధారంగా చేసింది, విలువైన ప్రోడక్ట్ పేషెంట్స్ కి తగ్గాలని చేసింది మేడం. మా పేషెంట్స్ కోసం యాక్చువల్ చేసింది. సో ఎప్పుడైతే మా పేషెంట్స్ సక్సెస్ ఉంది, మార్కెట్లో లేదనుకుంటున్నామో దీన్ని బయటికి పంపించడం మొదలు పెట్టామన్నమాట. ఫ్రీడమ్ వాక్ మీరు ఏ పేరుతో అయితే అనుకున్నారో అది సక్సెస్ అయింది అనుకుంటున్నారా, ఇంకా ఉందా? 1400 ఫోన్ కాల్స్ రకరకాల ఊర్ల నుంచి వస్తాయి. వీళ్ళందరూ చిన్న నొప్పికి అక్కడ తగ్గితే వీళ్ళు చేయని ప్రయత్నాలు అంటుండవు, ఇంత దూరం ఫోన్ చేయరు. అంటే వాళ్ళకి 3000 రూపాయలు పెట్టి ఒక వస్తువు కొనాలి అనుకోండి, అంత ఇన్సెంటివ్, అంత పెయిన్లో వాళ్ళు లేకపోయినా వాళ్ళు కొన్ని చిన్న నొప్పికి వచ్చేసి మాకు 3000 రూపాయలు ఇచ్చేసి మాకు కావాలి అనే పరిస్థితి కూడా కాదు. వీళ్ళు అన్ని ప్రయత్నాలు చేసి తగ్గకుండా హోప్తో కొంటారు మేడం మాకు. ఓకే, సో వీళ్ళకి ఇది గ్యారంటీ రిలీఫ్ ఇస్తుంది వీళ్ళకి. సో ఎంత దూరమైనా పంపిస్తాం, ఆల్ ఓవర్ ఇండియా. మరి డెలివరీ ఛార్జెస్ ఏమైనా ఉంటాయంట వీటికి సంబంధించి? 2990 రూపీస్. ఓకే, ఇంకా ఎక్స్ట్రా ఏమైనా పే చేయాల్సింది ఏముండదు మేడం. ఈ 2990 ఇంక్లూడింగ్ ప్రొడక్ట్ కాస్ట్, GST, షిప్పింగ్ కాస్ట్ అన్ని కలుపుకునే 2990 మేడం. ఓకే, అన్ని కలుపుకునే. డైరెక్ట్ వచ్చి తీసుకోవడానికి ఏమైనా ఫెసిలిటీ ఉంటుందా, లేదు ఆన్లైన్లో మాత్రమే? కాదు మేడం, డెఫినెట్లీ వచ్చి తీసుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇంత ట్రాఫిక్లో పడి వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్రేలు, కన్సల్టేషన్లు, స్కాన్లు, యూట్యూబ్ వీడియోలు అన్ని ఇన్ఫర్మేషనే. ఏ పేషెంట్కైనా పరిష్కారం కావాలి మేడం.
వాళ్ళు వచ్చి తీసుకున్నా మళ్ళీ ఎందుకంటే ఎక్స్రే తీసినా డాక్టర్ మందులు ఇవ్వాలి, ఎక్స్రే తీయకపోయినా మందులు ఇవ్వాలి. 3 రూపాయలు పెట్టి మీరు మెడికల్ షాప్లో కొన్నా మందులే ఇస్తారు. అదేదో వీళ్ళు జస్ట్ ఫోన్లో ఆర్డర్ చేస్తే సరిపోతుంది. వచ్చి తీసుకుంటారంటే పిల్లర్ నెంబర్ 139 139 అత్తాపూర్ మెయిన్ రోడ్ మీద ప్రాణం పెద్ద బోర్డు ఉంటుంది, వచ్చైనా తీసుకోవచ్చు. పిలిచేశారు, ఆహ్వానం, అదే ఇన్విటేషన్ అన్నమాట. చక్కగా వచ్చి తీసుకోవచ్చు అన్నారు. ప్రపంచంలో ఎవరు ఫ్రీగా చేయరు. మీరైనా యూ వర్క్ ఫర్ ఎ పే చెక్, ఐ ఆల్సో వర్క్ ఫర్ ఎ పే చెక్. కానీ ఒక రూపాయి టేబుల్ మీద ఉన్నప్పుడు దానికి వాల్యూ డిగ్నిటీ తీసుకొచ్చాం అనుకోండి మేడం, పేషెంట్ తగ్గితే ₹1,00,000 మీరు ఐఫోన్కి పెట్టుకున్నా మీ మోకాళ్ళకి పెట్టుకున్న ఉపయోగమే పడుతుంది. సో అట్లా విలువ ఆధారంగా చేసింది మేడం. ఐ మేక్ యూ వెరీ ప్రౌడ్. ఇది తీసుకున్నందుకు నా నొప్పి తగ్గింది అనే పేరైతే తెచ్చుకుంటాం మేడం. రైట్, ఇదే మాట మీద ఉండండి. మనం డెఫినెట్గా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఈ ప్రోడక్ట్ ఇంకెంత సక్సెస్ అవుతుందో చూసి అప్పుడు మళ్ళీ మాట్లాడదాం. అబ్సల్యూట్లీ మేడం. థ్యాంక్ యూ రాజ్, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, ఎన్నో ఏళ్లుగా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? మీకోసం ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసింది. అదే ఫ్రీడమ్ వాక్. ప్రాణ క్లినిక్ వారు అందిస్తున్నటువంటి ఈ ఫ్రీడమ్ వాక్, ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో వాడాలనుకున్న వాళ్ళు, కావాలి అనుకున్న వాళ్ళు మీరు వెబ్సైట్లో వెళ్ళి మీరు పర్చేస్ చేయొచ్చండి. మీరు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడున్నా కూడా మీకు డెలివర్ చేస్తారు. వీటికి సెపరేట్గా డెలివరీ ఛార్జెస్ అంటూ ఏం లేవు. మీకు ₹2,990 అందుబాటులో ఉంటుంది. లేదు డైరెక్ట్గా వచ్చి తీసుకుందాం అనుకుంటే కనుక ప్రాణ క్లినిక్కి వెళ్ళి అక్కడ మీరు తీసుకునే అవకాశం కూడా ఉంది. సో ఇన్నేళ్లుగా బాధపడుతున్న వాళ్ళకి ఖచ్చితంగా పర్ఫెక్ట్ సొల్యూషన్ దొరికింది. ఇంకెవరికైనా అవసరం ఉందంటే కనుక ఈ వీడియోని వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కు కాల్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.